స్టేషన్కి సంబంధించి 2 మండలాలు ఉంటాయి. ఒకటి గూడూరు మున్సిపాలిటీ, 2 చిలుకూరు మండలం ఉంది. గూడూరు స్టేషన్కి సంబంధించిన పరిధిలో గూడూరు మున్సిపాలిటీలో 12 షాపులు, చిలుకూరు మండలంలో 6 షాపులు, మొత్తం 18 షాపులు గూడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కొత్తగా షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. సో మీరు అప్లికేషన్స్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చెప్పుకుంటాము. దీనికి అప్లికేషన్ లైసెన్స్ ఫీజు వచ్చేసి గూడూరు మున్సిపాలిటీలో అయితే 65 లక్షలు, చిలుకూరు మండలంలో కూడా 65 లక్షలు ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి దీని మీద 10% ఎక్స్ట్రా ఉంటుంది. 65 లక్షలు కాస్త 71,50,000 అవుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఏమంటే 1వ తారీఖు నుంచి మేము అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. 1వ తారీఖు నుంచి కూడా 9వ తారీఖు, రేపు అక్టోబర్ 9వ తారీఖు సాయంత్రం 5 గంటల దాకా అప్లికేషన్స్ స్వీకరిస్తాము. ఈ 18 షాపులకి ఈ స్టేషన్లో అప్లికేషన్ స్వీకరిస్తారు. డ్రావల్ ఆఫ్ లాట్స్ మనం తెలిసిందే. షాప్స్ కూడా మనం ఈ లక్కీ డ్రా ద్వారా మనం ఎంపిక చేస్తాము. అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 11వ తారీఖు తిరుపతి తిరుచునూరు రోడ్లో ఉన్న శిల్పారామం వేదికగా డ్రా తీస్తాము. ఈ లక్కీ డ్రా ద్వారా తెలుస్తుంది. సో ఆ రోజు ఏ షాప్ ఎవరికి వచ్చినది ఆ రోజు అనౌన్స్ చేస్తాము. 12వ తారీఖు నుంచి 11 డ్రా తీస్తే 11 సాయంత్రానికి మనం లిస్ట్ కన్ఫర్మ్ చేస్తాం ఏ షాప్ ఎవరికి వచ్చిందని. 12వ తారీఖు నుంచి కూడా షాప్స్ ఫంక్షన్ అయిపోతాయి. అప్పటిదాకా కూడా 12వ తారీఖు షాప్స్ కొత్త షాప్స్ వస్తాయి కాబట్టి 11 నైట్ దాకా కూడా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే యథావిధిగా కంటిన్యూ అవుతాయి. సో ఈ అపోహ చాలామందికి ఉంది షాప్స్ ఉండవేమో అని. షాప్స్ 11 దాకా గవర్నమెంట్ షాపులు ఉంటాయి. 12 మార్నింగ్ నుంచి ప్రైవేట్ షాపులు ఎవరైనా సెలెక్ట్ చేసినా వాళ్ళు కొత్తగా షాప్స్ ఓపెన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎట్లా సబ్మిట్ చేయాలి? ఎవరన్నా ఆశావాహులు ఎవరైనా ఉంటారో, అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 3 విధాలు గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఒకటి కంప్లీట్లీ ఆన్లైన్ పద్ధతి, రెండోది హైబ్రిడ్ పద్ధతి, మూడోది ఆఫ్లైన్ పద్ధతి. ఆన్లైన్ పద్ధతి అంటే ఏమంటే మేము ఒక వెబ్సైట్ ఇచ్చాము hpfsproject.com అని. అది మీకు స్టేషన్ బయట కూడా రేపటి నుంచి బ్యానర్ పెడతారు. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ డీటెయిల్స్తో పాటు తర్వాత పేమెంట్ కూడా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ. సో అప్లికేషన్ ఫిల్ చేయడము ఆన్లైనే, పేమెంట్ చేసుకోవడము ఆన్లైనే. సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అంతా అయిపోయాక మీకు మీ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ అవుతాయి. ఈ పద్ధతిలో మీరు ఎక్కడి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఏ స్టేషన్కి రావాల్సిన పని లేదు. మీరు ఇంట్లో కూర్చొని మీ ల్యాప్టాప్లో మీ కంప్యూటర్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అది ఫస్ట్ పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే హైబ్రిడ్ పద్ధతి. దీంట్లో అప్లికేషన్ అది మళ్ళీ మీ ఇంట్లో కూర్చొని మీ ఆఫీస్లో కూర్చొని ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయొచ్చు. కానీ పేమెంట్ మీకు ఒకవేళ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ మీకు లేదనుకుంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేశాక మీరు ఎస్బీఐ చలాన్ జనరేట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ చలాన్ జనరేట్ చేసుకుంటే మీకు ప్రింట్ వస్తుంది చలాన్. ఈ చలాన్ని తీసుకెళ్ళి మీరు నియరెస్ట్ ఎనీ ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి ఈ చలాన్ చూపిస్తే దాంట్లో 2 లక్షల అమౌంట్ ఉంటుంది కాబట్టి ఆ 2 లక్షల అమౌంట్ కట్టించుకుంటారు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు బ్యాంక్లో చలాన్ చూపించి 2 లక్షల అమౌంట్ డిపాజిట్ చేస్తారో అది మీ అప్లికేషన్ ఆ అమౌంట్ బ్యాంక్లో క్రెడిట్ అవ్వగానే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ చూపిస్తుంది. మళ్ళీ మీరు ఇంటికి ఆఫీస్కి వచ్చి మీ లాగిన్లోకి ఎంటర్ అయితే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే 3 వస్తాయి అవి మళ్ళీ మీరు ఇంట్లోనే ఆఫీస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది హైబ్రిడ్. అంటే అప్లికేషన్ ఫిల్లింగ్ ఏమో ఆన్లైన్లో జరుగుతుంది, పేమెంట్ ఏమో చలాన్ తీసుకెళ్ళి బ్యాంక్ వెళ్ళి క్యాష్ కడతారు. ఇది హైబ్రిడ్. మూడో పద్ధతి కంప్లీట్లీ ఆఫ్లైన్ పద్ధతి. మాకు సిస్టమ్ గురించి నాలెడ్జ్ లేదండి, మాకు అది తెలియదు అన్న వాళ్ళకు కూడా ఎక్సైజ్ స్టేషన్ని వేదికగా చేసుకొని ఆ పర్సన్ ఇక్కడికి వస్తే వాళ్ళ తరఫున మేమే ఇక్కడ సచివాలయం నుంచి డిజిటల్ అసిస్టెన్స్ కలెక్టర్ గారు ప్రొవైడ్ చేశారు మనకి. వాళ్ళ తరఫున మనమే ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేస్తాము. వాళ్ళకి లాగిన్ క్రియేట్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి పేమెంట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు వచ్చేటప్పుడు డీడీ పట్టుకుని రావాలి. 2 లక్షలకి ఒక అప్లికేషన్ కాబట్టి వాళ్ళు ఎన్ని అప్లికేషన్ అయితే వేద్దాం అనుకుంటున్నారో అన్ని డీడీలు తీసుకొస్తే వాళ్ళు ఏ షాప్కి అయితే వేద్దాం అనుకుంటున్నారో ఇక్కడికి వస్తే ఆ డీడీ మేము తీసుకొని వాళ్ళు ఏ షాప్కి అప్లికేషన్ వేద్దాం అనుకుంటారో వాళ్ళ తరఫున మేమే డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేసి డీడీ తీసుకుంటాం పేమెంట్. ఆ డీడీ తీసుకొని మేము వాళ్ళకి కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చేస్తాం. సో ఇట్లా 3 రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. రేపు 12వ తారీఖు నుంచి ప్రైవేట్ షాపులు వస్తే 10 AM to 10 PM. బార్లకి సేమ్ అండి. ఇప్పుడు ఉన్న రూల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇప్పుడు మున్సిపాలిటీకి ఇచ్చున్నారు.
రూరల్ నోటిఫికేషన్ అనేది మనం ఇప్పుడు చెప్పలేనికి లేదు. అంటే నథింగ్ అఫీషియల్ పర్సన్ నా ఆఫీసర్కి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకవేళ ఉన్న షాప్లో ఏమైనా డిస్పోజ్ అవ్వకపోయినా, స్టేట్లో ఎక్కడ డిస్పోజ్ అవ్వకపోయినా మళ్ళీ ఛాన్స్ వస్తుంది. ఒకటి రేపు గవర్నమెంట్ ఒక రిజర్వ్డ్ షాప్స్కి ఏదో ప్రామిస్ చేశారు కానీ దాని మీద కూడా ఇంకా క్లారిటీ లేదు ఏమాత్రం. అదేమన్నా అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ మున్సిపాలిటీలో ఉన్నాయి కాబట్టి ఈసారి రూరల్లో పెట్టాం. మున్సిపాలిటీలో మనం జనరల్గా అంతకుముందు ఏమైందంటే వార్డు వైజ్ చెప్తాం, వార్డు నెంబర్ 2కి ఒక షాపు, వార్డు నెంబర్ 3కి ఒక షాపు అని. ఈసారి అట్లేం లేదండి. మున్సిపాలిటీలో 12 షాపులు అంటే మున్సిపల్ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. గూడూరు మండలంకి వచ్చారు 3 షాపులు 4 షాపులు ఉన్నాయి. అదే అండి రూరల్ మండలం లేకుండానే మొత్తం 12 మున్సిపాలిటీ కింద పెట్టున్నారు. ఆ షాపులు ఏం చేశారు? నేను చెప్తున్నా ఎగ్జిస్టింగ్ షాప్స్ ఎక్కడ అనేది తీసేద్దాం, అది అయిపోయిన సంగతి. కొత్తగా గవర్నమెంట్ నోటిఫై చేసింది, మున్సిపాలిటీకి నోటిఫై చేశారు. ఉన్న షాప్స్ ఏవి 11వ తారీఖు క్లోజ్ గవర్నమెంట్ షాపులు. 12వ తారీఖు నుంచి మీకు ఓన్లీ ఎవరికైతే షాప్స్ వచ్చాయో వాళ్ళు ప్రెమిసెస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రెమిసెస్లో వాళ్ళు షాప్ నడుపుతారు. రూరల్లో ప్రస్తుతానికి షాప్ లేదు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ ఫర్దర్గా గవర్నమెంట్ ఏమైనా డెసిషన్ తీసుకున్నారు. గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి గెజెట్ అలా ఇచ్చారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.